ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఐపీఎల్లో లక్నో వర్సెస్ చెన్నై మ్యాచ్ ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన ప్రోబోలో చూసుకుంటే ఈరోజు మనకు 3 మ్యాచ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. లక్నో వర్సెస్ చెన్నై ఐపీఎల్, నేపాల్ వర్సెస్ యూఏఈ, హాంకాంగ్ వర్సెస్ ఓమన్. ఇవి ఈరోజు 3 మ్యాచ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లక్నో వర్సెస్ చెన్నై మ్యాచ్ చూద్దాం. లక్నో మ్యాచ్ గెలుస్తుందా గెలవదా అది వదిలేసండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మ్యాచ్ మీదకి వద్దాం. మ్యాచ్ లక్నోకు తక్కువ రేషియో ఉంది, చెన్నైకి కొద్దిగా ఎక్కువ ఉంది. శివం దుబే ప్లేయింగ్ లెవెల్ ఉండడా? శివం దుబే ఇంపాక్ట్ ప్లేయర్ కాబట్టి వాళ్ళ చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఉంటాడు, చేయకపోతే ఉండడు. మతిష పత్రాన కూడా సేమ్ ఫ్రెండ్స్. శివం దుబే బ్యాటర్, మతిష పత్రాన బౌలర్. ఇద్దట్లో ఎవరి మీద ఒకళ్ళు చేసినా ప్రాఫిట్లో ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, అజింక్య రహానే ప్లేయింగ్ లెవెల్ ఉండడా? ఎస్ ఫ్రెండ్స్, ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, దీపక్ చార్ ప్లేయింగ్ లెవెల్ ఉంటాడు. ఎస్ వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవర్స్ మీదకి వస్తే చెన్నై 45 రన్స్ కొడుతుందా కొట్టదా 6 ఓవర్స్ లోపు? ఎస్, కొడుతుందని. లక్నో 25 రన్స్ కొడుతుందా కొట్టదా? ఇది నో ఫ్రెండ్స్, కొట్టదు. చెన్నై కొడుతుందా కొట్టదా? ఇది కూడా నో ఫ్రెండ్స్, 25 రన్స్ కొట్టదు 3 ఓవర్స్లో. లక్నో టు టేక్ 2 or more వికెట్స్ అట్ ఎండ్ ఆఫ్ ద 6 ఓవర్స్లో. మ్యాక్సిమం ఇది తీస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే రేషియో తక్కువ ఉంది కదా, దీని మీద వేసుకోండి. ఒకవేళ 2 ఓవర్స్లో 3 ఓవర్స్లో 1 వికెట్ పోయినా మనం ప్రాఫిట్లో ఉంటాం, అప్పుడు ఎగ్జిట్ చేసుకోవచ్చు. లక్నో టు స్కోర్ 6 బౌండరీస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద 5th ఓవర్. 5 ఓవర్లో 6 బౌండరీస్ కొడతారు ఫ్రెండ్స్. ఎస్ చేసుకోండి. లక్నో 45 రన్స్ చేస్తుంది 6 ఓవర్స్లో. చెన్నై ఫస్ట్ వికెట్ తీసుకుంది 3 ఓవర్స్లో. డికాక్ స్పీడ్ ఆడతారు కాబట్టి పోతే స్కోర్ పోతుంది, లేకపోతే వికెట్ పోతుంది ఫ్రెండ్స్ 3 ఓవర్స్లో. చెన్నై ఇది ఎస్ చేసుకోండి ఫ్రెండ్స్. 5 ఓవర్స్లో 6 బౌండరీస్ కొడతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టీమ్స్ మీదకి వస్తే ఇది మనం మ్యాచ్ జరిగేటప్పుడు బెట్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని మీద మీకు ఈ ప్రిడిక్షన్స్ కావాలన్నా, మ్యాచ్ ప్రిడిక్షన్స్ కావాలన్నా, టాస్ ప్రిడిక్షన్ కావాలన్నా కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంది, జాయిన్ కాండి. పూల్స్ మీద వేస్తే ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసినలో గైక్వాడ్ లేదా దూబే లేదా అదర్ ప్లేయర్స్ ఫ్రెండ్స్. మ్యాక్సిమం అదర్ ప్లేయర్స్ మీద వేసుకోండి. ఇందులో కూడా అదర్ ప్లేయర్స్ మీద వేసేసుకోండి ఫ్రెండ్స్. హౌ మెనీ రన్స్ విల్ స్కోర్డ్ ఇన్ ద మ్యాచ్ బిట్వీన్ లక్నో అండ్ చెన్నై? లెస్ దెన్ 300 అంటే 155 ఎబోవ్ కొడతారు. ఫ్రెండ్స్, ఇది మ్యాచ్ టైంలో వేసుకోవచ్చు. హౌ మెనీ బౌండరీస్ విల్, ఈ మ్యాచ్ మధ్యలో ఎన్ని బౌండరీస్ పోతాయి? నేనైతే 41 to 55 అనుకుంటున్నా ఫ్రెండ్స్. 41 to 55 వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది చెన్నై వర్సెస్ లక్నో మ్యాచ్కి ముందు బెట్స్. మ్యాచ్ తర్వాత 6 ఓవర్స్కి ఒకసారి, 8 ఓవర్స్కి ఒకసారి, 3 ఓవర్స్కి ఒకసారి రన్స్, వికెట్స్ ప్రతి దాని మీద బెట్ వస్తుంది ఫ్రెండ్స్. ప్లేయర్స్ మీద వస్తుంది. ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేపాల్ వర్సెస్ యూఏఈ మీదకి వస్తే ఇది కొద్దిగా 2 సైడ్ మ్యాచ్ ఫ్రెండ్స్. ఎవరు గెలుస్తారో అంత కన్ఫామ్గా చెప్పలేం, కానీ మ్యాక్సిమం ఫస్ట్ బౌలింగ్ తీసుకున్న టీమే ఒక 80% గెలిచే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు. నేనైతే నేపాల్ అనుకుంటున్నా ఫ్రెండ్స్. హూ విల్ స్కోర్ మోర్ 6? మనం ఇంతకుముందు ఏషియన్ క్వాలిఫైర్ గేమ్స్లో 4 మ్యాచెస్ ప్రిడిక్షన్ ఇచ్చాం. 4 కూడా మనం పాస్ అయ్యాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే నేపాల్ అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఓమన్ వర్సెస్ హాంకాంగ్. ఇందులో అయితే ఓమన్ ఫ్రెండ్స్, ఓమన్ గెలుస్తుంది ఫ్రెండ్స్ మ్యాచ్. ఇది మీకు ఇంకా మ్యాచ్ స్టార్ట్ అయినాక దీంట్లో రన్స్ మీద, ఓవర్స్ మీద వస్తూ ఉంటే మీరు మన ఛానల్లో జాయిన్ అయితే మీకు మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఫాలో అయ్యే వారికి తెలుస్తుంది మనం నైట్ పంజాబ్ మీద ఎంత ప్రాఫిట్ ఇచ్చామో. ఆ ప్రాఫిట్ మీరు కూడా ఎర్న్ చేయాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఇంకా ఉమెన్స్ మ్యాచెస్ కూడా ఉన్నాయనుకుంటా ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్.